అఖిల్ ఇదేదో ఆడ స్టెథోస్కోప్ లా ఉందే. అవును. అప్పుడెప్పుడో సార్ లవ్ లో పడ్డాడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా, కొంపదీసి వేరే వేరేనా? అబ్బే ఒకటే. మరీ ఇలా బెడ్రూమ్ లోకి సిరెంజులు, థర్మామీటర్లు, స్టెథోస్కోప్లు వస్తే నేను ఎంటర్ అవ్వక తప్పదు. ఒక పని చేయి నాన్న, ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథ అంతా చెప్పేసే. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా, క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, మీకు కూడా చెప్పండి. యో బేబీ, yo baby, you can see now. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరి పాపులర్ పాపులారిటీ గీసిస్తావా? ఇట్రా ఇట్రా. సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ప్రామిస్. ఇదిగో బాబులరా, ఆ అమ్మాయి ఎవరు? జెనిఫర్ లోపెజ్. ఆ అమ్మాయి బియాన్సీ నోయర్. ఘంటసాల గారు ఎక్కడ కనపడరా? ఆయన మూలున్నారండి. వెళ్ళి నేను వచ్చాను చెప్పు. సార్ అంత షాక్ వద్దు కానీ గర్వీళ్ళ లక్ష్య పాటలు ఉన్నాయా? లేవండి. ఈలపాటి రఘురామయ్య లేరండి. ఈ షాపు కట్టడానికి ఎంత అయిందయ్యా? చాలా అయిందండి. స్టాఫ్ ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారండి. రోజుకి సీడీలు క్యాసెట్లు ఎన్ని అమ్ముతారేంటి? నసగాలు రాకపోతే ఎక్కువ అమ్ముతాం. అదా నాన్న వదినా. సరే నువ్వు వెళ్ళు. నమస్తే అన్నయ్య గారు. ఎవరమ్మా? గర్వీళ్ళ లక్ష్మ? కాదండి, అఖిల్ మదర్ని. వెరీ గుడ్. అఖిల్ ఎవరు? మీ అమ్మాయి బాగా తెలుసులేండి. నమస్తే ఆంటీ. అఖిల్ డాడీ ఆ రోజు టీవీ ఇచ్చారు. ఓ ప్లాస్మా. మీ అబ్బాయి చాలా మంచాడు, హార్ట్ కూడా చాలా పెద్దది. అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు. ఇంట్లో మీ అమ్మాయి స్టెథోస్కోప్ మర్చిపోయింది, ఇచ్చి వెళ్దామని వచ్చాను. స్టెథోస్కోప్ ఏంటి? ఫస్ట్ టైం కలిసారు. డాడీ గో గెట్ సమ్ కోక్. గో Okay, గో okay, okay. ప్లీజ్. మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావంట కదా? అవునండి, ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే. ఓ అవునులేమ్మా, ఈ మధ్య వాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువ అయ్యాయిలే. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు? ఏమండి? చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని. అబ్బే లేదండి, ఈసారి మీరు ఉన్నప్పుడే వస్తాను. Sorry, I'll clean it. ఏంటో ఇది? ఏం చేస్తున్నా? Nothing happened, man. Just coke పడింది అంతే. You don't worry. I'll clean for you. అరే nothing happened, man. Just coke పడింది అంతే. Relax. Why are you shouting me? పళ్ళు రాలిపోతాయి. చేస్తాడయా? హలో, నీ గర్ల్ ఫ్రెండ్ కలవాలని వచ్చాను, కాకపోతే పద పోలీస్ స్టేషన్. ఏం బాగోలేదు. వాడెవడో తెలీదు గాని నాన్న, బండి నంబర్ రాసుకో. ఎవడ్రా నువ్వు? నీ బావనే. నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే, అమ్మాయికి నేనే. నాకు కాదు కదా. నీకు 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 మీ అందరికి నేనే. ఆహా,
అబ్బా కూల్ డ్రింక్ నాకుతావరా ఇప్పుడు నాకు ఆగు! నువ్వు వీడిని కొడుతున్నావంటే వీడు నా ఫ్రెండ్. నా ఫ్రెండ్ ఎందుకురా కొడుతున్నావు? ఆగో ఆగో ఎందుకు వాడిని కొడుతున్నావు రౌడీదమ్మా డిపార్ట్మెంటా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. వాడు నా గర్ల్ ఫ్రెండ్ నేర్పించాడు. అందుకని కొట్టేస్తావా? వాడిని కాదు ఇప్పుడు వీడిని కొట్టాలనుంది. ఏయ్! ఏయ్, ఎంతమందిని కొడతావా? హీరోవా? ఏయ్! ఆ, మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా? ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా? రే ఎట్రా ఏం చేసావు? సార్ ఆ? ఏం చేయలేదు ఏంట్రా ఇది? ఇవేలాంటి రాక్షసుడియా? రాక్షసుడియా? చెప్పు, చెప్పు. ఏయ్, లోపలేంట్రా? ఏయ్ నువ్వేంటి? ఓ ఓ ఓ ఏయ్, కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా. ఒంటిరా అన్నయ్య గారు బాగున్నారా? ఫస్ట్ క్లాస్ గా ఉన్నానమ్మా. చెప్పండి. శ్రావణ మాసం వచ్చింది కదా, దీన్ని బట్టి నీకు ఏమర్థమైందో చెప్పు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరోపో వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అవును. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంతో చెప్పండి. అబ్బాబే చిచి 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 పైసా కట్నం అక్కర్లేదమ్మా. మీ అబ్బాయి మా ఇంట్లో అడుగు పెడితే చాలు. దగ్గరలో నిశ్చితార్థానికి ముహూర్తాలు ఎప్పుడున్నాయి చెప్పండి. 18వ తారీఖు ఉదయం 9:20 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను తాంబూలం. ఓకేనా? అమ్మా చెప్పండి అన్నయ్య. నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు ఇద్దరున్నారు. బతికి చెడ్డ ఈ అన్నయ్యని ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా నీచంగా చూశాను. నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అన్నయ్య వాళ్ళిద్దరు బాగుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. నీ మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేశాను. ఉంటానమ్మా. సరే. చెప్పండి. మా అమ్మాయికి సంబంధం కుదిరింది. ఎప్పుడు? 18వ తారీఖు. ఓ కుర్రాడేం చేస్తున్నాడు? అతనికి కాల్ టాక్సీలు ఉన్నాయి బాబు. పెద్ద షెడ్డు, 100 వర్కర్లు పనిచేస్తారు. గుడ్. నేను తప్పకుండా వస్తాను. రావటం కాదు బాబు, నువ్వే నా కొడుకువి. దగ్గరుండి పెళ్లి జరిపించాలి. సిరి నా చెల్లి, మీరేం వరి కాకండి. నువ్వు ఉండగా నాకేంటయ్యా. ఉంటాను బాబు. చిల్లర లేదండి. నా చుట్టూ ఇంతమంది మంచోళ్ళు ఉండగా నాకు డబ్బు ఎందుకయ్యా, నువ్వే ఉంచుకో. కార్ రెడీ చేసి పెట్టండి. ఓనర్ వస్తున్నాడు. సార్ ఇదిగోరు నాన్న జీతం. వద్దు సార్, నాకు కావలసినప్పుడు అడిగి తీసుకుంటాను. మీకు ఇబ్బందిగా ఉందిగా? నాకు తెలుసురా, నేను అప్పులు పాలైపోయానని. ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు. కానీ షెడ్ ఉన్నంతకాలం నా తల తాకిట్టు పెట్టైనా మీ జీతాలు మీకు ఇస్తాను. మీకు ఇష్టం నాకు వద్దురా, మీరు బాగుండాలి. ఉంచు. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఇలాగే ఇచ్చాను. ఈ రోజు నుంచి నీకు అన్నయ్యనే కాదు, తల్లి తండ్రి అన్నీ నేనే.
నాకు ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా? ఫోన్ చేసి మీ పెళ్లి గురించే మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు సిరి? అన్నయ్య వాళ్ళ ఇంట్లో. ఏ అన్నయ్య? తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే. అక్కడే ఉంటున్నాను. ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంకల్లా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి రైట్ సైడ్ ఎవరిలో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం కెనాట్. ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. తీసుకో తీసుకో పెన్సిల్ తీసుకో తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మ అయినా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తున్నా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐ యామ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్ అయితే Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. అయిపోయిందా? Shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురు కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు. మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయకపోతున్నా? హలో, మే ఐ స్పీక్ టు మై సెక్సీ డాక్టర్? అఖిల్. చెప్పండి. నిన్నటి నుంచి నాకు ఒంట్లో బాగాలేదు. చా సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో చెప్తారా? రాత్రి అంతా నో స్లీప్, ఒళ్ళంతా హాట్ హాట్ గా ఉంది, నరాల్లో బ్లడ్ జమ్ జమ్ అని తిరుగుతుంది. అబ్బో, ఇంకా ఏంటన్నయ్య? ఈరోజు హాస్పిటల్కి వెళ్ళేదా? వీక్లీ ఆఫ్. ఫోన్ చూడు. హలో, ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరిగా ఉంది. రాంగ్ నెంబర్ అన్నయ్య. ఏం లేదు, ఈ రోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను. హలో, ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు. ఈ నీడ్స్ డాక్టర్. డాక్టర్ వస్తే గానీ ఏదన్నా చేస్తే గానీ సెట్ అయ్యేదట్లేదు. అవును, ఫోన్ కట్ చేస్తావేంటి? మీకు జబ్బు బాగా ముదిరింది, నేను హాస్పిటల్కి వచ్చాక చూస్తాను. బాయ్. నేను నైట్ రావడం లేట్ అవుతుంది, భోంచేసి పడుకో. వెయిట్ చేయొద్దు. అలాగే అన్నయ్య. ఏంటన్నయ్య? అతనంటే నీకు బాగా ఇష్టమా? ఎవరన్నయ్య? ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి సెటిల్ అయిందని. ఇతనేనా?
ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయి. పెళ్లి ఏర్పాటు చేయాలిగా. ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే. అతన్ని కలవడానికి వెళ్తున్నాను. నువ్వు వస్తే అతన్ని పరిచయం చేస్తాను. ఏయ్, ఏంటి అరుస్తున్నావు? రే ముగుడా, ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు. అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగిస్తావేంటి? ఏ వాడేవాడు నీ రూమ్ లో రావడానికి? వాడికోసారి ఫోన్ ఇవ్వు. ష్, ఎవరనుకున్నావు? మా అన్నయ్య. అబ్బో, మీరిద్దరు ఒకేసారి కలిసి పుట్టినట్టు మాట్లాడుతున్నావు. చెప్పేది విను. ఐ జస్ట్ టోల్డ్ మై బ్రదర్ అబౌట్ యూ. ఆహా, ఫ్రెండ్షిప్ డే రోజున నీకు తను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. అది మ్యాటర్. ఓకేనా? అప్పటిదాకా నేను ఉండాలి కదా. అసలే హెల్త్ బాగాలేదు. ఇంజెక్షన్ ఇవ్వనా? వద్దు. టాబ్లెట్ ఇవ్వనా? వద్దు. మరేం కావాలి? మ్మ్. ఫ్రెండ్సా? అవును. క్లోజా? ఒక టీపమ్మా? ఏం డౌటా? ఒరే, మీ చెల్లెలికి లైటింగ్ కొట్టానుకో, నువ్వు ఊరుకుంటావా? పోనీ నీ గర్ల్ ఫ్రెండ్ కి లైట్ వేసి అనుకో, నువ్వేం చేస్తావు కదా. ఇక ఫ్రెండ్షిప్ ఏ ఉందిరా. ప్రతిరోజు క్లబ్కి వచ్చినప్పుడు నీ చేత బిల్లు కట్టించనుకో, నీకు ఇరిమిచ్చి రాకొచ్చాను. కానీ మీరు ఫ్రెండ్షిప్ కోసం ప్రణాళిస్తాం అని చెప్పుకుని చూస్తారేంట్రా? బొంగులో ఫ్రెండ్షిప్ ఏం కాదు. ఒరే, గొడవలు జరిగి పోలీసులు వస్తే మీ ఇద్దరిలో ముందెవరు పరిపోతారో మీకే తెలుసు. ఫ్రెండ్షిప్ లేదు, గడిద గుడ్డు లేదు. రే, ఇంకోసారి ఫ్రెండ్షిప్ బ్యాండ్ నా ముందు వాగారో చెప్పు తెగుద్ది. నేను చెప్పింది కరెక్ట్ కదా? చెప్పు చెప్పు. కొట్టొద్దురా. Hi man. Remember you saved my life that day? Thank you so much, man. Thank you so much, my friend. I love you so much, yaar. I love you so much. Take care, man. Have a nice day. Enjoy. Take care. Bye, girls. నీకు ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అన్నయ్య? ఏమైంది? Hey, friend. What happened, friend? What happened? వీడేనా? Oh, friend, what happened? Oh. వీడిని నువ్వు కొడుతున్నావు అంటే వీడు నా ఫ్రెండ్. ఎందుకు నా ఫ్రెండ్ని కొడుతున్నావు? Mama, stop it, mama. ఆగండి, mama. ఆగండి. Stop it, mama.
ఎందుకు మామ ఇలా కొట్టుకుంటారు? మీ ఇద్దరికి ఏంటి మామ ఈ గొడవ? For God's sake, control yourselves. On this big D day, you're trying to create havoc in my club? Huh? ఐ హేట్ దిస్ ఫెలో. Don't do it, mama. లివ్ ఇట్. సిరి, నీ బాయ్ ఫ్రెండ్ పరిచయం చేస్తానుగా. వెరీ సే. కొంప తీసి వీడియోని మాత్రం చెప్పకు. అతనే అన్నయ్య. షట్. నీకు అన్నయ్య ఉన్నాడని చెప్పావు, వీడేనా? అన్నయ్య ప్లీజ్. రే, నా చెల్లి వంక చూస్తే కళ్ళు పీకేస్తాను. రేయ్, అది నీ చెల్లెని నాకు తెలియదురా, ఇప్పుడే తెలిసింది. నాకింకా లవ్ ఎక్కువైంది. భలే దొరికావురా నాకు. వాడి మంచితనం గురించి నాకు చెప్తున్నావా? నాకన్నా ఎక్కువ తెలుసా నీకు? వాడు మనిషే కాదు, మనసే లేదు వాడికి. వాడినెలా ప్రేమించావు? వాడిని తప్ప ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకున్నా ఒప్పుకుంటాను నేను. అసహ్యం నాకు వాడంటే. అడుగు, వాడినే అడుగు, మా అన్నయ్య నిన్నెందుకు అసహించుకుంటున్నాడని. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎందుకు కోపం? ఈ ఎనిమిటి ఎప్పటి నుంచి? ఎనిమిటీ కాదు, ఫ్రెండ్షిప్. నేనంటే వాడి కోపం, వాడి మూర్ఖత్వం అంటే నాకు కోపం. నన్ను అపార్థం చేసుకున్నాడని ఇంకా కోపం. నేను వాడు బెస్ట్ ఫ్రెండ్స్. వాడు నేను తిండి కోసం స్ట్రగుల్ అయ్యేవాడు. ఢిల్లీ నుంచి వాడొచ్చాడు, వైజాగ్ నుంచి నేను వచ్చాను. ఇద్దరం ఎన్నో కష్టాలు పడ్డాం. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వాడికో చెల్లుండేది, పేరు సాషా. చాలా మొండిది, పంతం ఎక్కువ. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేది కాదు. షీఈ్ అ టామ్ బాయ్. తను కూడా గ్రాడ్యుయేట్. ముగ్గురు ఉద్యోగాల కోసం తిరిగేవాళ్ళం. తిండి లేక మేము ఇబ్బందులు పడుతుంటే లంచం అడిగేవాళ్ళం. వీళ్ళందరినీ చూస్తుంటే కడుపు రగిలిపోయేది. సిస్టమ్ మీద అసహ్యం కలిగింది. వీటికి తోడు ఒకరోజు సాషాకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలన్నారు. చేతిలో డబ్బు లేదు. ఆ అమ్మాయిని ఎలాగైనా బతికించుకోవాలని జీవితంలో మొట్టమొదటిసారిగా దొంగతనం చేశాను. అక్కడి నుంచి మా లైఫ్ స్టైల్ మారిపోయింది. మా కష్టాలు తీరిపోయాయి. దేశంలో ఇంతమంది ఇల్లీగల్ గా సంపాదిస్తున్నారు, ఇన్ని స్కాములు జరుగుతున్నాయి. మేము ఆ దోవలో వెళ్తే తప్పులేదనిపించింది. అప్పటి నుంచి దొంగలుగా మారిపోయాయి. ఎవరైనా అరిచినా ఏడ్చినా కదిలినా కాల్ ద మేనేజర్. బ్యాంక్ లో క్యాష్ ఎంత ఉంది? టెల్ మీ మ్యాన్. ఎస్ సార్. కమ్ ఆన్, లోడ్ ఇట్ ఇన్, లోడ్ ఇట్ ఇన్. యు హావ్ 3 minutes, మేక్ ఇట్ ఫాస్ట్. ఏం పేరు నీది? విజయలక్ష్మి. ఏంటి పోలీసులు ఫోన్ చేస్తున్నావా? చెప్పు, వాళ్ళు వస్తే నీ పుచ్చి పేలిపోద్దని చెప్పు. హలో, మీరు ఇక్కడికి వస్తే నా పుచ్చ పేలిపోద్ది. వెరీ గుడ్. 2 minutes. ఇంకెవరన్నా హీరో అవుదాం ట్రై చేస్తున్నారా? ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి అమ్మాయి సైట్ వేస్తున్నావా? ముద్దు పెట్టుకోవాలనుందా? ముద్దు పెట్టుకోవాలనుందా? ఇంతకన్నా మంచి టైం దొరకదు. పెట్టాయి. ఆల్ రైట్, ఇష్టం ఉంటే ఓకే, ఇష్టం లేకపోతే లాక్ కొట్టు. Thanks everybody. Now you can call the police, talk to the press, anything you want.
హ్యావ్ ఎ నైస్ డే